ఏంటే శారీ కట్టుకొని సెక్సీగా స్లో మోషన్లో వస్తావా అనుకుంటే ఆఫీస్ వేర్లో హడావిడి చేస్తున్నావు. ఆఫీస్కి వెళ్తున్నానండి. ఆఫీస్కా? హాలీవుడ్ సినిమాలో ప్రపంచానికి ప్రమాదం వస్తే అజ్ఞాతంలో ఉన్న హీరో వచ్చి కాపాడినట్టు మీ ప్రాజెక్ట్ ఏమైనా సమస్య? లేదే. మరి 5 లైన్ల కోడ్ రాస్తే 50 ఎర్రల్లో మన వచ్చాయా? లేదండి. మరి అలాంటప్పుడు నువ్వు పొద్దున కదా వెళ్ళాల్సింది, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు? పొద్దున ఎందుకు వెళ్తాను? నేను వెళ్ళేది నైట్ కదా. నైట్ ఎందుకు వెళ్తావు? ఎందుకంటే నాది నైట్ షిఫ్ట్ కాబట్టి. ఓ నైట్ షిఫ్టా? నాకు టైం అవుతుందండి, నేను వెళ్తాను. ఏ ఆగాగు. బాలీవుడ్ సినిమాలో ఆఫర్ రాగానే టాలీవుడ్ను వదిలేసి వెళ్ళిపోయే హీరోయిన్ లాగా అలా వదిలేసి వెళ్ళిపోతున్నావు ఏంటి? అయినా పెళ్ళికి ముందే ఎందుకు చెప్పలేదు నీది నైట్ షిఫ్ట్ అని? అదేంటి, మా అమ్మ అడితే ముందే చెప్పానంది. నేను కూడా తాళి కట్టే ముందు అడితే తలూపావు. అబ్బా అత్తయ్య, మీరు ముందు ముహూర్తాలు పెట్టించండి, ఆ తర్వాత అన్నీ మాట్లాడుకుందాం. అంటే నువ్వు నచ్చేసిన తర్వాత కుక్క పిల్లల అన్నిటికీ తల ఊపేశా. నాకు టైం అవుతుంది, వెళ్ళాలండి. ఆగాగు. నువ్వు నైస్గా నైట్ షిఫ్ట్కి వెళ్తే నేను బిగ్ బాస్ చూసి పడ్జావాలా? నువ్వు ఆఫీస్ మానే. ఏంటి ఆఫీస్ మానేయాలా? మీకు ముందే చెప్పాను కదా, నేను మొగుడు సంపాదించే దాని మీద బతకనని. నేను ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి నేను సంపాదించుకుంటా. అవునా? మొన్న 20,000 పెట్టి షాపింగ్ చేసి నాతోటి బిల్లు కట్టించినావు. అదే ఇది ఇదే. ఆయన నేను ఇంత కష్టపడి చదివింది జాబ్ కోసమే కదండి.